శ్రీకాకుళం జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గోవిందరాజు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం శ్రీకాకుళంలోని పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర తాలూకా ఆర్థిక నివేదికను సమీక్షిస్తూ శ్రీకాకుళం జిల్లా 26వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన జిల్లాగా నివేదికలో చెప్పబడింది. ఈ శ్రీకాకుళం జిల్లా వెనుకబడ్డానికి కారణం ఎవరని మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది మీరు కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం. శ్రీకాకుళం జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా ఈ జిల్లా ఎలా అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కంజరాపు అచ్చెన్నాయుడు గారిని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు రిజర్వాయర్కి సంబంధించిన నిధులు కేటాయించరు, ఆఫ్సార్ రిజర్వాయర్కి కేటాయించరు, వంశార్ రిజర్వాయర్కి కేటాయించరు, వంశార నాగవాలి అనుసంధానానికి సంబంధించి మీరు నిధులు కేటాయించకుండా, నీరు చివరి భూముల వరకు ఇవ్వకుండా, నీరు 2 పంటలకి ఇవ్వకుండా ఈ శ్రీకాకుళం జిల్లా ఎలా అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి మేము అడుగుతున్నాం. మీరు వెంటనే పెండింగ్ ప్రాజెక్టు నిధులు కేటాయించి ఈ జిల్లాని సస్యశ్యామలం చేయాలంటే మొత్తం నిధులు కేటాయించండి. ఈ బడ్జెట్లోనే దానికి సంబంధించి మీరు కేటాయింపు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.